హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్టవ్‌తో పని లేకుండా కేవలం 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకునే ఇన్‌స్టంట్ స్వీట్ రెసిపీ చూపిస్తాను. ఎవరైనా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు కానీ, ఏదైనా స్వీట్ తినాలని పిల్లలు అడిగినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. ఫిదా అయిపోతారంతే. నోట్లో అలా కరిగిపోతదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్‌లోకి ఒక పావు కప్పు వరకు ఇలా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పులు వేసుకొని 4, 5 వరకు యాలకులు వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు పప్పులకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం అయితే సరిపోతుంది. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లం కూడా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మనకి చక్కగా కలిసిపోయాయి. అలాగే మెత్తగా గ్రైండ్ అయ్యాయి కదా! ఇప్పుడు ఈ పౌడర్‌ని ఒక మిక్సింగ్ ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఈ లడ్డు పుట్నాలతో చేస్తామని మనం చెప్పేంత వరకు ఎవ్వరికీ తెలీదండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరే అంటారు చాలా బావుందని. ఇప్పుడు మనం ఇలాగే ముద్దలు చేసుకుంటే అసలు రావు కదా లడ్డులాగా. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువగానే నెయ్యి తీసుకొని కరిగించుకోవాలి. ఈ కరిగించుకున్న నెయ్యిని ఇందులోకి వేసేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఉండలొచ్చే వరకు. మీరు నెయ్యి ప్లేస్లో పాలైనా వేసుకోవచ్చండి. కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవచ్చు. బట్ పాలు వేస్తే ఏంటంటే ఎక్కువ రోజు నిలువ ఉండదు. ఇలా నెయ్యి అయితే మనకి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పాలతో చేసేదానికంటే నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం నెయ్యిని కలిపేసుకున్నాక ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. నెయ్యి కూడా ఎక్కువ ఏం పడదండి. ఒక కప్పు పుట్నాలకైతే పావు కప్పు తక్కువగానే నెయ్యి అయితే సరిపోతుంది. చాలా చక్కగా వస్తాయి లడ్డూలు. చూడ్డానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.